హాయ్ ఫ్రెండ్స్, మనము చేపల కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూద్దాము. ముందుగా అయితే ఫ్రెష్గా చేపలు కడుక్కొని పెట్టుకోవాలి. ఒక 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఇవి మొత్తం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ముందుగా టమాటాలు ఉల్లిగడ్డలు పేస్ట్ పట్టుకున్నాం కదా, అది నూనెలో వేసుకొని బాగా కొంచెం మగ్గాలి. అంటే పచ్చి వాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం అల్లము అన్నీ ఈ పేస్ట్లోనే వేసుకోవాలి. ఎందుకంటే మనం చేపల కూరలు కొంతమంది చేపలకు కూడా పట్టిస్తారు, కానీ ఇలా కూడా చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ పసుపు, అల్లము, కారము, ఉప్పు అన్నీ వేసి పేస్ట్లు నేనైతే మనం చేపలు ఎన్ని ఉంటే దాన్ని బట్టి కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక కొంచెం మొత్తం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చేపల పులుసు అయితే నాకు చాలా ఇష్టము. మీకు ఎంతమంది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి. చేపల అన్ని కూరల కంటే ఇదైతే చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది చేపల కర్రీ. మొత్తం మనం ఇక ఆయిల్ మొత్తం ఉంటుంది కదా, అది వేసుకున్నాం కదా, ఉప్పు, కారము, అల్లం అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కలిపిన తర్వాత మనం ఫ్రెష్గా కడుక్కున్న చేపల ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఉప్పు, కారము అన్నీ పడతాయి ముక్కలకైతే. చాలా సింపుల్గా అయిపోతుందండి. సింపుల్ ప్రాసెస్ చేపల కర్రీ. మొత్తం అవి పట్టిన తర్వాత ముక్కలని కొంచెం గంట పెట్టి మన చికెన్ మటన్ టైప్లో కలపొద్దు. ఇది మెల్లమెల్లగా ఇట్లా గిన్నెతోని అటు ఇటు కదులుపాలి. ఇక చూడండి, కొంచెం చింతపులుసు వేయాలి. చింతపులుసు వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ధనియాల పొడి, మనం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి. చేపల కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. బాగుంది కదా సింపుల్గా చేపల కర్రీ. చూసారు కదా, కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.